భీముడు కొడుకు చనిపోగానే శ్రీకృష్ణుడు ఆనందించాడనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? కురుక్షేత్ర యుద్ధంలో భీముడు కొడుకైన ఘటోత్కచుడు తన రాక్షస శక్తులతో కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని చీల్చి చెండాడుతూ ఉంటాడు. అప్పటికే చాలా సైన్యాన్ని నష్టపోయిన దుర్యోధనుడు కర్ణుడి వద్దకు వెళ్లి ఇలా చెబుతాడు, ఈ రోజు మనం ఘటోత్కచుడిని ఆపకపోతే అతను మన సైన్యాన్ని మొత్తాన్ని చంపేస్తాడని చెబుతాడు. వెంటనే కర్ణుడు ఎన్ని అస్త్రాలు వేసినా ఘటోత్కచుడు చావకపోవడంతో తను అర్జునుడి కోసం దాచుకున్న శక్తి అస్త్రాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. ఆ శక్తి అస్త్రానికి ఘటోత్కచుడు చనిపోతాడు. విషయం తెలుసుకున్న పాండవులంతా బాధపడుతూ ఉండడంతో శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుతూ ఉంటాడు. అర్జునుడు, కృష్ణ ఎందుకు మీరు ఇలా నవ్వుతున్నారని అడగ్గా శ్రీకృష్ణుడు దానికి ఇలా సమాధానం చెప్తాడు, దేవేంద్రుడు కర్ణుడికిచ్చిన ఒకే ఒక గొప్ప అస్త్రం శక్తి అస్త్రం. ఆ అస్త్రాన్ని నిన్ను సంహరించడానికి కర్ణుడు ఎప్పటి నుంచో దాచి ఉంచుకున్నాడు. అస్త్రానికి సమాధానం నీ గాంధీవం చెప్పలేదు. ఇప్పుడు కర్ణుడి దగ్గర నిన్ను చంపడానికి ఏ అస్త్రాలు లేవు, కేవలం ఒక్క నాగాస్త్రం తప్ప అని చెప్పి శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు. వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.